హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు డిఎస్ఎం నేచర్ వ్లాగ్స్. అమెరికా వాషింగ్టన్ స్టేట్ రెడ్మండ్లో ఈ సెప్టెంబర్ 5, 6, 7 తేదీల్లో ఈ సంవత్సర వినాయక చవితి వేడుకలు మేరీ మూర్ పార్క్ ఆవరణలో బీట్స్ ఆఫ్ వాషింగ్టన్ అనే సంస్థ ఆధ్వర్యంలో మహారాష్ట్ర వాసులు మరియు ఇతర భారత సంతత జాతి వారు ఘనంగా మొదలుపెట్టారు. ఇందులో తెలుగు, తమిళ, కన్నడ మరియు ఉత్తర భారతీయులందరూ చేరి ఇది ఒక పాన్ ఇండియన్ ఉత్సవంగా మార్చారు. ముంబైలో ప్రసిద్ధమైన లాల్బాగ్ చరాజా శైలిలో 15 అడుగుల ఎత్తు ఈకో ఫ్రెండ్లీ విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ స్టేజ్ను అయోధ్య రామమందిర్ తరహాలో అలంకరించారు. ప్రవేశం ఉచితంగాని పార్కింగ్ ఫీజు $20 వసూలు చేశారు. ఇది మన ఇండియన్ కరెన్సీలో 1800 రూపాయలు. మహారాష్ట్ర సాంప్రదాయ వాయిద్యాలైన డోల్, తమాషా మేళాలతో ఘనంగా ఊరేగింపులు జరిగాయి. ఆహార స్టాల్స్ని పెట్టి అందులో పావుబాజీ, వడాపావు లాంటి మహారాష్ట్ర స్పెషల్స్తో పాటు అనేక దక్షిణాది భారతీయ వంటకాలను కూడా అందుబాటులో ఉంచారు. పిల్లల కోసం గేమ్స్, హస్తకళలు వర్క్షాప్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇందులో సంగీతం, నృత్యం, ఫ్యాషన్ షో లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఇండియాలో చేసినట్లే విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ కూడా చేశారు. డివోషనల్ సాంగ్స్ ప్లే చేశారు. నైవేద్యాలు పెట్టారు. ఊరేగింపులు జరిపారు. నిమజ్జనం కూడా ఒక చిన్న నీటి కుంటలో చేశారు. ఈ కార్యక్రమంలో మన ఇండియన్స్ ఇంచుమించు 10,000 పైన పాల్గొన్నారు. అక్కడ జరిగిన కార్యక్రమాలన్నీ మీరు ఈ వీడియోలో చూడవచ్చు. ఈ వినాయక చవితి ఉత్సవాలు ఈ సంవత్సరం ప్రపంచంలోని అన్ని ముఖ్యమైన దేశాల్లో, పట్టణాల్లో కూడా జరిగాయి. అయితే ఈ వేడుకల ద్వారా మన భారతీయ సంస్కృతులు, సాంప్రదాయాలు స్నేహభావంతో జరగాలని, కానీ అక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా, రెచ్చగొట్టే విధంగా ఉండకూడదని నా అభిప్రాయము. ఈ వేడుకలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై గణేష, జై జై భారత్, జై హో భారత్. ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా.